తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గంజాయిని పటిష్టంగా కట్టడి చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయిని కూడా ఎక్సైజ్, పోలీస్ విభాగాలు బ్రేక్ చేశాయన్నారు. గంజాయిని అరికట్టడం కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమైందన్నారు. చాక్లెట్లు, బర్గర్స్ లో కూడా గంజాయి పెట్టి విక్రయిస్తున్నారని, యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. సంగారెడ్డిలో నిర్వహించిన బోనాల పండుగలో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు తెలవకుండా సిగరెట్లలో కూడా గంజాయి ఆ సిగరెట్లలో పెట్టి అమ్ముతున్నారు. మీకు తెలియకుండానే గంజాయితో కూడుకున్న సిగరెట్లు తాగడం వల్ల వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అది యూత్ అంతా గమనించాలి. వాస్తవం కూడా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మా పిసిసి మహేష్ గౌడ్ కానీ మా క్యాబినెట్ మినిస్టర్లు నిజం చెప్తున్నా కదా, ఈ గవర్నమెంట్లో హైదరాబాదులో గంజాయిని అరికట్టడము, గంజాయిని బ్రేక్ చేయడము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే హైదరాబాద్ కంట్రోల్ చేశారు. పోలీస్ అధికారులు కూడా హైదరాబాద్తో పాటు సంగారెడ్డి ప్రాంతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయిని కూడా తెలియకుండానే బ్రేక్ చేసేసారు. ఇంకా చేస్తున్నారు. అందుకే నేను సంగారెడ్డి నియోజకవర్గముతో పాటు మీడియా ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సిగరెట్లు తాగే వాళ్ళు అందులో గంజాయి ఉందా లేదా చెక్ చేసుకోండి. చాక్లెట్లు తినేవాళ్ళు, బర్గర్ తినేవాళ్ళు దాంట్లో కూడా మత్తు పదార్థాలు పెడుతున్నారంట. అలాంటివి కూడా జాగ్రత్తగా చూసి తినండి.